నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. అందరికీ హ్యాపీ హోలీ. ఈ హోలీ పండుగ సందర్భంగా ఈరోజు మనము టండాయి చేస్తున్నాం గైస్. ఈ టండాయి అనేది సమ్మర్ స్పెషల్ డ్రింక్ కూడా. ఇది ఈ వేసవిలో తాగడం వల్ల నీరసాన్ని తగ్గించి బలాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇవ్వండి గైస్. ఎండలో ఆడుకొని వస్తుంది కదా, వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. దీనికి ముందుగా ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల పిస్తా, అలాగే పావు కప్పు జీడిపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల గుమ్మడి విత్తనాలు, అలాగే 2 టీ స్పూన్ల గసగసాలు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వాటర్ మిలన్ సీడ్స్ పుచ్చగింజలు, ఇవన్నీ పోసుకొని ఈ మునిగి తేలేంత మైని, అంటే దగ్గర ఒక 1/2 కప్పు మైని నీళ్లు పోసుకొని మినిమం 6 గంటలు నానబెట్టుకోవాలి గైస్. ఇలా 6 గంటలు నానిన తర్వాత దీంట్లోకి మనము నేను ముందే ఒక పావు కప్పు బాదం పప్పులు నానబెట్టుకొని ఇలా తొక్క తీసుకొని పెట్టుకున్నాను. వీటిని కూడా దీంట్లోనే వేసేసుకొని ఈ నీళ్ళన్నీ పడేసి నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మాత్రమే ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి వేసుకోవాలి. మీకు అవసరమైతే పేస్ట్ కావడానికి ఖచ్చితంగా అవసరమవుతుంది కూడా. దీన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే కొన్ని పాలు, కాచి చల్లార్చుకున్న పాలు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి లీటర్ పాలు తీసుకొని వాటిని కాగబెట్టుకోవాలి. ఒక పొంగు వచ్చే లోపల మనము ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల సోంపు, అలాగే 2-3 యాలకులు, ఒక 1/2 ఇంచు మైని దాల్చిన చెక్క, 2 జాపత్రి, ఒక పావు టీ స్పూన్ జాజికాయ పొడి, 2 టీ స్పూన్ల మిరియాలు, ఇవన్నీ వేసుకొని మెత్తటి పొడిగా మిక్సీకి వేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీకి వేసుకున్నాక జల్లించుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక పొంగు వచ్చాయి కదా పాలు, ఈ ఒక పొంగు వచ్చిన తర్వాత దీన్ని బాగా కలుపుకొని దీంట్లోకి మనము ముందుగా మిక్సీకి వేసుకున్న పేస్టు, అలాగే నేను దీంట్లోకి చక్కెర వేయడం లేదు, కండ్ల చక్కెర, అదే పటిక బెల్లము, ఒక 1/2 కప్పు పటిక బెల్లము దంచుకొని వేసుకున్నాను. అలాగే ముందుగా మనం మిక్సీకి వేసుకొని జల్లించుకున్న మసాలా పౌడర్ మొత్తము వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకొని అన్నీ బాగా కలిసేట్లుగా కలుపుకోవాలి. ఇంకా మనము ఇప్పటి నుంచి మనము స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా మనం పేస్ట్ వేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ది, కాబట్టి అది కొంచెము అడుగంటే అవకాశం ఉంటుంది. అందుకని మనము లో ఫ్లేమ్లోనే దీన్ని మొత్తం బాగా ఒక పొంగు వచ్చేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం చిటికెడు ఫ్లేవర్ కోసము కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను, సాఫ్రాను. మీకు అవైలబుల్లో ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేసేయండి, ఏం కాదు. అలాగే దీంట్లోకి మనము 2 టేబుల్ స్పూన్ల గుల్కంద్ కూడా వేసుకున్నాను. గుల్కంద్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి గైస్, అప్పుడే మనకు అసలు సిసలైన టండాయి. చూడండి గైస్, గుల్కంద్ కూడా వేసుకున్నాను నేను. క్లిప్ మాత్రం మిస్ అయ్యింది. గుల్కంద్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి గైస్, అప్పుడే మనకి అసలు సిసలైన టండాయి చాలా బాగుంటుంది. ఇది గుల్కంద్ వేస్తే ఇంకా ఫ్లేవరే మారిపోతుంది, అంత బాగుంటుంది. ఇదంతా ఒక పొంగు వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసేసుకోవాలి. ఒక 1/2 అవర్ అన్న పెట్టుకోండి ఫ్రిడ్జ్లో. ఇలా ఫ్రిడ్జ్లోంచి తీసుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి ఒక 4 ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇలా టండాయిని సర్వ్ చేసుకుంటే మన ఎంతో చల్లని ఎంతో ఆరోగ్యకరమైన టండాయి రెడీ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంటనే అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియోకి అంతే గైస్, బాయ్.